నిన్న మనం ఏం డిస్కస్ చేసాము? అసలు ప్రాబబిలిటీ అంటే ఏంటి? దాని కథాగమన అసలు క్లాసిక్ నేను చెప్పిన పేర్లు గుర్తున్నాయా మీకు? క్లాసికల్ కి అనదర్ నేమ్స్ ఏంటి? థియరిటికల్ ఒకటి, క్లాసికల్, క్లాసికల్ థియరిటికల్ ఒకటి, ఆ థియరిటికల్ అండ్ క్లాసికల్. ఇంకొకటి ఏ మోహన్ అది కూడా గుర్తులేదని నన్నే అడిగేటట్టున్నారు ఇప్పుడు మీరు మరి. ఎరక్కొట్టేయాలి అందరిని. ప్రియర్ ప్రాబబిలిటీస్, పోస్టీరియర్ ప్రాబబిలిటీ ఆర్ ఫ్రీక్వెంటిస్ట్. ఫ్రీక్వెంట్. ఓకే, వీటి గురించి మనం డిస్కస్ చేసాము. అసలు ఎప్పుడు ఎలాగ డిస్కస్ ఏంటి అనేది మనకి అసలు టోటల్ ప్రాబబిలిటీ ఎంత ఉంటుందండి? అసలు మొత్తం ప్రాబబిలిటీ ఎంత? ఇదంతా ఒక 100%. ఈవెంట్ అనుకుంటే ప్రాబబిలిటీ అనేది ఎంత? టోటల్ శాంపిల్ స్పేస్ ఎంత మనకి? ప్రోపల్ టోటల్ శాంపిల్ స్పేస్ మనకి ఒకటి. అంటే మన శాంపిల్ స్పేస్ ఒక కాయిన్ టాస్ చేసినప్పుడు టైల్ టైల్లో ఏదొచ్చినా పర్వాలేదు అంటే ప్రాబబిలిటీ వన్నేగా. ఒక డైని టాస్ చేసినప్పుడు 1 2 3 4 5 6 ఈ ఆరిట్లో ఏదొచ్చినా పర్వాలేదు అనుకున్నప్పుడు అప్పుడు ప్రాబబిలిటీ ఆఫ్ శాంపిల్ స్పేస్ ఎంత? వన్నేగా. ఏదో ఒక నెంబర్ వస్తుంది. ఏదో ఒక నెంబర్, ఏ నెంబర్ వచ్చినా పర్వాలేదు అనుకున్నప్పుడు ఒకటే కదా ప్రాబబిలిటీ, ఏదో ఒకటి వస్తుంది కదా. డై ఏమి కార్నర్ మీద లేచి ఆడదు కదా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది మన టోటల్ శాంపిల్ స్పేస్ అనుకున్నాం. ఈ శాంపిల్ స్పేస్ లో ఒక చిన్న ఈవెంట్ తీసుకున్నాం. ఈవెంట్ అంటే ఏం చెప్పాను నేను మీకు? subset of sample space. ఈవెంట్ ఈజ్ నథింగ్ బట్ సబ్సెట్ ఆఫ్ Subset sample space. శాంపిల్ స్పేస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 5 6 లో 1 2 అనేది నేను ఒక ఈవెంట్ అనుకుంటే అప్పుడు నాకు ప్రాబిలిటీ ఎంత? నథింగ్ బట్ 2/6 కదా. 2 by ఇది 6. నథింగ్ బట్ 1/3 కదా. దీన్ని మనం రిప్రజెంటేషన్ లో, మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్ లో చెప్పాలంటే దట్ ఈవెంట్ ఈజ్ నథింగ్ బట్ సబ్సెట్ ఆఫ్ ది శాంపిల్ స్పేస్, ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ లెస్ దాన్ ఈక్వల్ టు 1. ఇంతేగా ఉండేది. గైస్, ఈజ్ ఇట్ క్లియర్? ఓకే, ఇప్పుడు చూడండి. ఈక్వల్ టు 0 ప్రాబిలిటీ ఉండదు కదా సిస్టమ్. ఇట్ షుడ్ బి ఈక్వల్ టు 0 గ్రేటర్ ప్రాబిలిటీ, దాన్ 0 ఆర్ లెస్ దాన్ 1. ఈక్వల్ టు 0 అవ్వడానికి కూడా పాసిబిలిటీ ఉంటది. ఎందుకంటే నిన్న మనం ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేశాం కదా, 0 ఎప్పుడు వస్తుంది అనేది. ఇంపాసిబుల్ కండిషన్ అయినప్పుడు 0 రావడానికి ఉన్న పాసిబిలిటీ ఏంటిది? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను హెడ్ అండ్ టైల్ రావాలన్నాను, లేకపోతే 1 and 2 కలిపి ఒకసారి రావాలన్నా వస్తుందా? ఒక డై టాస్ చేసినప్పుడు నాకు 1 and 2 రావాలన్నా టాప్ ఫేస్ మీద. బట్ అది ఎక్సెప్షనల్ కేసు కదా, దాన్ని కూడా ఎక్సెప్షనల్ కేసు కన్సిడరేషన్ ఎందుకు? తీసుకుంటావా? మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్న కాన్సెప్ట్ పాసిబిలిటీ ఉంటది. ఇప్పుడు ఒక్కొక్కసారి మనం అదే 2 డైస్ ని తీసుకున్నాము, అప్పుడు 1 and 2 రావచ్చుగా. అప్పుడు మనకు ప్రాబిలిటీ ఉందిగా. మనం ఎప్పుడు కూడా ఒక ఎక్స్ప్రెషన్ ని మన కన్వీనియంట్ కి తగ్గట్టుగా మార్చుకోకూడదు. ఇప్పుడు a+b² ఉందండి, a² + b² + 2ab అంటున్నాము. ఇది ఏ ప్లేస్ లో బి ప్లేస్ లో ఏది పెట్టినా గానీ ఇది ఫార్ములా కరెక్టే. ఎప్పుడు కూడా ఒక మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ అనేది అన్ని సిచ్యువేషన్స్ లో రైట్ అయితేనే మనం దాన్ని ఎక్స్ప్రెషన్, లేకపోతే ఫార్ములా, లేకపోతే స్టాండర్డ్, లేకపోతే ఈక్వేషన్ అంటాము. తీరా ఎప్పుడు కూడా మన ఆన్సర్ కి తగ్గట్టుగా ఆ ఎగ్జాంపుల్ కి సరిపోయింది కదా అని మన ఎక్స్ప్రెషన్ మనం మార్చుకోవడం. సో అందుకనే ఏదన్నా ఒక ఈవెంట్ ఉందనుకో, అది లెస్ దెన్ ఈక్వల్ టు 0, లెస్ దెన్ ఈక్వల్ టు 1. ఒకవేళ ఇప్పుడు ఇది మొత్తం శాంపిల్ స్పేస్, ఈ శాంపిల్ స్పేస్ లో 2 ఈవెంట్లు ఉన్నాయి. ఓకే, ఇది ఏ అనుకుంటే ఇది బి అనుకుంటే, ఏ అండ్ బి ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూసివ్. ఎక్స్క్లూజివ్ అని చెప్పి మీరు ఎప్పుడు డైలీ వింటూ ఉంటారు ఈ వర్డ్. ఎక్కడ వింటారు? ఇదని న్యూస్ అప్పుడు. దాని మీనింగ్ ఏంటి? అంటే ఎక్స్క్లూజివ్ అంటే ఫస్ట్ మేమే ప్రజెంట్ చేస్తున్నాము అని. ప్రత్యేకించి మా దగ్గరే ఉంది. ఎక్స్క్లూజివ్ న్యూస్ ఫ్రమ్ టీవీ9. ఆ, అసలు ఆ ఫస్ట్ హీరోయిన్ వాళ్ళే ఏమైంది? చేస్తారు. ఆ డైరెక్టర్ ఏం చేశాడు?
పనికి మళ్ళీ అన్ని ఎక్స్క్లూజివ్ అనమాట. ఇంటి చెత్తను చూసి ఇలా తప్పితే ఎవరు చూపించరు జనరల్ గా. ఇప్పుడు ఎక్స్క్లూజివ్ అంటే ఏంటి? ఓన్లీ వాళ్ళ దగ్గర ఉంది. దాని మీనింగ్ ఏంటిది? ఫర్ ఎగ్జాంపుల్ ఏ అండ్ బి ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అన్నాను అనుకో, దాని మీనింగ్ ఏంటి? ఏ గాని హ్యాపెన్ అయితే బి అవ్వదు, బి గాని అయ్యిందంటే ఏ అవ్వదు. ఒక ఎగ్జాంపుల్ చెప్పండి నాకు. మీకు తెలుసు, మనం డిస్కస్ చేసాం. మీకు ఒక సిచ్యువేషన్ చెప్పండి, మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ సిచ్యువేషన్. వర్షం పడితే ఎండబెట్టాలి. ఆహా, అబ్బా వర్షం ఎండ పడతాయి బాబు బోల్డ్ చోట్ల, నువ్వు చూసినట్లేవు. కమాన్, మనం డిస్కస్ చేసాం, ఇప్పుడు కూడా డిస్కస్ కాయిన్ చేసాం టాస్ ఎగ్జాంపుల్. చెప్పొచ్చు. ఆ హెడ్స్. ఒకే కాయిన్ హెడ్ టైలు రెండు పడవు. హెడ్ పడితే టైల్ ఆగిపోద్ది, టైల్ పడితే హెడ్ ఆగిపోద్ది. తీరా ఒకవేళ ఇప్పుడు మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అన్నాం అనుకో, మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అంటే ఇది మీనింగ్. టైల్ పడితే టైలు హెడ్ రెండు ఉన్నాయి అనుకో, ఇది పడితే ఇది పడదు, ఇది పడితే ఇది పడదు. ఒకవేళ నాట్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అన్నాం అనుకో, అప్పుడు దాని మీనింగ్ ఏంటి? నాట్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అంటే దాని మీనింగ్ ఏంటి? అంటే ఆ రెండు ఏది రాదు అని. ఆ రెండు ఏది రాదనా? భలే ఓడి స్వామి. ఆ, ఒకదాని అవుట్కమ్ ఇంకొక దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చెయ్యదు అని. ఇందాక మనం డిస్కస్ చేసింది ఏంటిది? ఒకే కాయిన్, ఒక సైడ్ హెడ్ ఉంది, ఒక సైడ్ టైల్ ఉంది, కాబట్టి టైల్ పడితే హెడ్ ని ప్రివెంట్ చేస్తుంది, హెడ్ పడితే హెడ్ టైల్ ని ప్రివెంట్ చేస్తుంది. అట్లా కాకుండా నువ్వు ఇప్పుడు రెండు కాయిన్లు టాస్ చేసావు అనుకో, ఆటలాడతారు కదా సంక్రాంతి అప్పుడు, ఆ, రెండు కాయిన్లు టాస్ చేశారనుకో, అప్పుడు ఒక కాయిన్ అనేది ఇంకో కాయిన్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందా? ఇందుట్లో హెడ్ చేయదు. పడితే ఇందుట్లో హెడ్ పడకూడదని లేదు, ఇందులో ఉమ్, టైల్ పడితే ఇందుట్లో టైల్ పడకూడదని లేదు. ఓకే. ఇది ఈ సిచ్యువేషన్ ఏమంటాం మనం? మ్యూచువల్లీ నాట్ ఎక్స్క్లూజివ్. ఎక్స్క్లూజివ్. నాట్ ఎక్స్క్లూజివ్ అంటే అప్పుడు అది ఎట్లా ఉంటది? ఇది మొత్తం శాంపిల్ స్పేస్ అనుకుంటే, ఇది ఏ అనుకుంటే ఇది బి అనుకుంటే, రెండింటికి కంబైన్ గా వచ్చే రిజల్ట్ కూడా ఉంటది. ఇజ్ ఇట్ క్లియర్? అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం చూడండి. ఈ ఎగ్జాంపుల్ తో మనం ఫ్యూచర్ లో డిస్కస్ చేస్తాము చాలా కాన్సెప్ట్స్. ఇప్పుడు బ్యాంక్ డిఫాల్టర్స్ అండి, తెలుసు కదా బ్యాంక్ డిఫాల్టర్స్ అని ఎవరు అంటారు అదే మన నీరవ్ మోడీ లాంటి వాళ్ళని. కదా? సరే, ఆ, ఇప్పుడు వాళ్ళు పాపం పేదోళ్ళ? ఏం కాదండి, మనమే పేదోళ్ళు పదాలు. కాదు కదా. సరే, వీళ్ళందరూ హై నెట్వర్త్ ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ డిఫాల్టర్స్. ఈ డిఫాల్టర్స్ లో ఎప్పుడు పేదోళ్ళు పూరోళ్ళే ఉంటారా? హై నెట్వర్క్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా. అర్థమైందా? ఈచ్ అండ్ ఎవ్రీ వన్. హలో. అంటే ఇప్పుడు మనకి ఆ ఇంటర్సెక్షన్ పార్ట్ డిఫాల్టర్స్ అవుతారా? ఇంటర్సెక్షన్ పార్ట్ డిఫాల్టర్స్ అవడం కాదు, ఆ, హై నెట్వర్క్ ఉన్న వాళ్ళు డిఫాల్టర్స్ అయిన వాళ్ళు, రెండు లక్షణాలు ఒకరి దగ్గరే ఉన్నాయి. ఇందాక మనం ఏం చేసాము? ఇది ఒక ఈవెంట్, ఇది ఒక ఈవెంట్. ఈ ఈవెంట్ కి మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అన్నాం అనుకోండి, అప్పుడు ఏంటిది? ఇది జరిగితే ఇది జరగదు, ఇది జరిగితే ఇది ఇది జరగదు. ఓకే. ఇక్కడ ఏంటిది? ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ గా చెప్పాలనుకోండి, డబ్బు ఉన్న వాళ్ళు డిఫాల్టర్లు అవ్వరు, హై నెట్వర్క్ పీపుల్ నెవర్ డిఫాల్టర్స్. ఇది మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్. హై నెట్వర్క్ ఉందంటే వాళ్ళు డిఫాల్టర్స్ అవ్వరు, డిఫాల్టర్స్ అయ్యారంటే వాళ్ళు నెట్వర్క్ లేనోడు. కానీ సిచ్యువేషన్ అట్లా ఉంటుందా? కాదు కదా. డిఫాల్టర్స్ లో హై నెట్వర్క్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు, హై నెట్వర్క్ ఉన్న వాళ్ళు డిఫాల్ట్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. అర్థం చేసుకోండి నేను చెప్పే స్టేట్మెంట్ ని, కాంప్లికేటెడ్ గా ఓకే, చెప్పట్లే, ఓకే, మీకు ఓకే. సింపుల్ గా చెప్తున్నా. అర్థమైందండి? ఇస్ ఇట్ క్లియర్? యా, అర్థమైందండి. ఓకే, యా. యా. రైట్. సో ఇప్పుడు నేను చెప్పేది ఇండిపెండెంట్ ఈవెంట్ అంటే ఏంటి? ఇప్పుడు దీన్ని బట్టి మీకు ఇండిపెండెంట్ ఈవెంట్ ఇండిపెండెంట్ ఈవెంట్స్ అంటే ఏంటి? ఏ అండ్ బి రెండు ఈవెంట్లు ఉన్నాయండి, ఈవెంట్ 1 ఇది, ఈవెంట్ 2.
ఈ రెండు ఇండిపెండెంట్ అన్నాము. దాని మీనింగ్ ఏంటి? ఒకదాని మీద ఒకటి డిపెండెంట్ ఉండదు. ఇట్ మే అకర్స్ అదే parallelly. కదా, రెండు కాయిన్లు ఎగరేసాం. ఎగ్జాంపుల్ చెప్పాను కదండి. అవుట్కమ్ ఆఫ్ బి ఈజ్ నాట్ డిపెండెంట్ ఆన్ ది అవుట్కమ్ ఆఫ్ ది ఏ. అవుట్కమ్ ఆఫ్ బి నాట్ డిపెండింగ్ ఆన్ అవుట్కమ్ ఆఫ్ ఏ. ఓకేనా? క్లియర్? అర్థమైందండి? యా, హలో, అర్థమైందండి. ఓకే, రైట్. ఇప్పుడు ఆ, నేను సింపుల్ గా ఒక క్వశ్చన్ అడుగుతాను. ఏంటి అంటే, ఇప్పుడు ఎగ్జాక్ట్ గా ఎట్లా చెప్పాలి? రైట్, ఓకే. రెండు కాయిన్స్ టాస్ చేశారు మీరు. రెండు కాయిన్స్ టాస్ చేశారు. కాయిన్ 1, కాయిన్ 2. హెడ్ టైలు రావడానికి ప్రాబబిలిటీ ఎంత? అంటే ఒక కాయిన్ మీద హెడ్ అండ్ ఇంకో కాయిన్ మీద టైల్ రావడానికి ప్రాబబిలిటీ ఎంత అంటే మీరు ఎట్లా ఐడెంటిఫై చేస్తారు? ఎట్లా ఐడెంటిఫై చేస్తారండి? మామూలుగా చెప్పండి. ఇప్పుడు నేను మీకు ఫార్ములా ఇది పక్కన పెట్టండి. ఈ అండ్ అనే కండిషన్ పక్కన పెట్టి నేను సింపుల్ గా అడుగుతున్నా. మీకు తెలుసు కదా ప్రాబబిలిటీ క్యాలిక్యులేట్ చేయడం. రెండు కాయిన్స్ తీసుకున్నప్పుడు మనకి శాంపిల్ స్పేస్ ఏమవుద్ది? హెడ్ టూ హెడ్ అవుతుంది. హెడ్ హెడ్ టైలు Tail. టైల్ టైలు హెడ్ టైల్ టైల్ టైలు టైల్. టైల్. నాకు కావాల్సింది ఏంటిది? కాయిన్ 1 మీద హెడ్ కావాలి, కాయిన్ 2 మీద టైల్ కావాలి. ఇట్లా ఎన్ని కండిషన్లు ఉన్నాయి? ఒక్క కండిషన్ ఉంది. నా టోటల్ శాంపిల్ స్పేస్ ఎంత? 4. 4. ఓకేనా? ఇప్పుడు చూడండి, ప్రాబబిలిటీ ఆఫ్ హెడ్ అండ్ టైల్ ఎంత అంటే ప్రాబబిలిటీ ఆఫ్ హెడ్ ఇంటూ ప్రాబబిలిటీ ఆఫ్ టైల్. ప్రాబబిలిటీ ఆఫ్ హెడ్ ఎంత? ప్రాబబిలిటీ ఆఫ్ టైల్ 1 ఎంత? by 2. 1 by 2. 1/4. 1 by ఇది 4. ఎప్పుడు కాయిన్ 1 అండ్ కాయిన్ 2 ఆర్ ఇండిపెండెంట్. అర్థమైందా గైస్? క్లియర్? ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా ఇక్కడ? సరే, ఇప్పుడు నేను ఇంకోటి అడుగుతాను మిమ్మల్ని. రెండు డైస్ టాస్ చేశాను నేను. డై 1, డై 2, రెండు డైస్ టాస్ చేశాను. నాకు రిజల్ట్ 3,4 రావాలి. 3,4 రావాలి. అప్పుడు ప్రాబబిలిటీ ఎంత చెప్పండి? ప్రాబబిలిటీ 3 and 4 రావడానికి ప్రాబబిలిటీ ఎంత? డై 1 మీద 3, డై 2 మీద 4. ఎంత ప్రాబబిలిటీ? ఒక డై అవుట్పుట్ ఇంకో డైని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందా? చేయదు. 3/6. 3/6. 3/6. 3/6. ఒక కేసే కదా? నువ్వు లేదు సిస్టర్, ఇది చూడు. ఇప్పుడు ఫస్ట్ డై 1/12 కేసు అవుతుంది కదా. వచ్చేసరికి 3/6. 1/2. 1/2 కాదు, 1/6 అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే 3 పడే ఛాన్స్ 1/6 లో ఉంటుంది, 4 పడే ఛాన్స్ 1/6 లో ఉంటుంది. 2/12 అంటే 1/6 అవుతుంది. ఓకే, చూడండి. ఇప్పుడు 3 నేనేం చెప్పాను? ఇండిపెండెంట్ ఈవెంట్స్ అయినప్పుడు ఏం చెప్పానే మీకు? ప్రాబబిలిటీ ఆఫ్ 3 ఇంటూ ప్రాబబిలిటీ ఆఫ్ 4. ప్రాబబిలిటీ ఆఫ్ 3 పడడానికి ఎంత ఉంది? 1/6. ప్రాబబిలిటీ ఆఫ్ 4 పడడానికి 1/6. 1/6. 1/36 కదా. మీరు ప్లస్ ఎందుకు చేస్తున్నారు ఇక్కడ? ఓకే, అంతే కదా. ఇప్పుడు మీరు చూసినా గానీ 1 అంటే ఇప్పుడు 1 మనకి ఇండివిజువల్ గా అవుతుంది కదా. 3,4 ఇండివిజువల్ కాబట్టి ఇంటూ చేశారా?
ఫస్ట్ డై ఏం మీద 3, గుర్తుకొచ్చావు? సెకండ్ డై మీద 4. ఇది అవును ఒక్కటే కదా ఈవెంట్ మనకు కావాల్సింది. అది పడే ఛాన్స్ ఎన్ని ఉంటాయి అంటే 36, 1/36 లో ఉండే ఛాన్స్ ఉండొచ్చు, అంతే కదా. 2 ఓకే డైస్ ఉన్నాయి ఓకే కదా ఓకే మీకు, అంటే ఒక దాని మీద 6 పడొచ్చు, ఇంకొక దాని అది మీద కాదు ఇంకోటి ఏదైనా శ్రీకాంత్. పడొచ్చు. ఆహా, లేదు లేదు, నాకు ఒక డౌట్ వచ్చింది. ఇప్పుడు మీకు అందరికి అర్థం అవుతుందా లేదా? ఒక డైని టాస్ చేసినప్పుడు దీని శాంపిల్ స్పేస్ ఏంటి? 1/6 ఎనీ నెంబర్. హలో హలో మేబీ వశిష్ట మ్యూట్ లో వెళ్ళినట్టున్నాడు, నాకైతే మ్యూట్ సింబల్ హలో, లేదు. శాంపిల్ స్పేస్ ఏంటి చెప్పండి ఒక సింపుల్ డైకి? 1/6. 1/6 సింపుల్ వస్తుంది. డైకి శాంపిల్ స్పేస్ అడుగుతున్నాను నేను. క్వశ్చన్ అర్థం చేసుకోండి సరిగ్గా. ఓకే ఓకే, శాంపిల్ స్పేస్ మిమ్మల్ని 1 క్లాస్ ఉంటుంది. రూమ్ కి పిలవాలబ్బా. మిమ్మల్ని క్లాస్ రూమ్ కి పిలిచి మంచి బ్యాంబో స్టిక్ ఒకటి పెట్టుకోవాలి నా దగ్గర. శాంపిల్ స్పేస్ ఎంత? 6. నాకు 2 పడ్డానికి ప్రాబిలిటీ ఎంత? 1 ఆ? ప్రాబిలిటీ. ప్రాబిలిటీ 6లోంచి 2 పడే ఛాన్స్ ఒకసారి వస్తుంది, 1/6 వస్తుంది. శ్రీకాంత్ ఏం చెప్తున్నావు అర్థమవుతుందా శ్రీకాంత్? నేను యాక్చువల్ గా శాంపుల్ స్పేస్ చెప్పట్లేదు, మీరు 1 అని అన్నారు కదా, అంటే అవును, నేను ఒక ఛాన్స్ ఉంటది కాబట్టి 2 పడడానికి ప్రాబబిలిటీ ఎంత అని అడిగాను నేను. 1/6 ప్రాబబిలిటీ అంటే అవుతుంది. ఏం చెప్పాను నేను? ప్రాబబిలిటీ డెఫినేషన్ చెప్పండి మీరు. శ్రీకాంత్ చెప్పు ప్రాబబిలిటీ డెఫినేషన్. ప్రాబబిలిటీని ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం? ఎలా అంటే మనకు కావాల్సిన ఈవెంట్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ బై టోటల్ ఈవెంట్స్. నంబర్ ఆఫ్ ఈవెంట్స్ బై టోటల్ ఈవెంట్స్ కాదు, ఆ, రిక్వైర్డ్ నంబర్ ఆఫ్ అవుట్పుట్ బై టోటల్ శాంపిల్ స్పేస్. మనకి ఏం కావాలి? రిక్వైర్డ్ ఏంటిది మనకి? 2 పడడం. 2 అనేది ఏంటి? ఒక ఈవెంటేగా. ఒక ఈవెంట్. టోటల్ శాంపిల్ స్పేస్ ఎంత? 6. ఎంత? 1/6. అదే సిస్టర్, నేను ఓన్లీ 1 అనే చెప్తున్నానంటే కిందది చెప్పట్లేదు, కింద మరి నాకు అది. చెప్పాలి. మరి చెప్పకపోతే ప్రాబబిలిటీ ఓకే 1 అది. అంటే మీనింగ్ మొత్తం మారిపోద్ది. ఓకే 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 అది నా ప్రాబబిలిటీ ఆఫ్ 1 మిస్టేక్. అంటే మీనింగ్ ఏంటి? నువ్వు డై చేసినప్పుడు నాకు 1 పడినా పర్లా, 2 పడినా పర్లా, 3 పడినా పర్లా, 4 పడినా పర్లా, 5 పడినా పర్లా, 6 పడినా పర్లా అని చెప్తే అది 1 అవుద్ది. ఓకే ఓకే, అంత మీనింగ్ చేంజ్ అయిపోద్ది. ఓకే. 2 అన్నావు అనుకో అసలు ప్రాబబిలిటీ 2 ఉండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 గానీ 2 గానీ పడొచ్చు అన్నావు అనుకో, నువ్వు ఒక 2 అని చెప్పావు అనుకో, ప్రాబబిలిటీ 2 ఉండదు స్వామి, నువ్వేం చెబుతున్నావు అంటారు. మెయింటైన్ క్లారిటీ. ఓకే, క్లియర్. ఇప్పుడు నాకు చెప్పండి, నేను ఏమడుగుతున్నాను? 2 డైస్ టాస్ చేశాము. డై 1, డై 2. ఈ 2 కూడా ఇండిపెండెంట్, అంతేగా. ఒకటి ఇంకొక దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చెయ్యదు. నాకు 3, 4 రిజల్ట్ రావాలి, నాట్ స్పెసిఫికల్లీ రిలేటెడ్ టు ఎనీ ఆఫ్ ద డై. ఏ డై మీద ఏదొచ్చినా పర్వాలేదు, నాకు ప్రాబబిలిటీ ఎంత? ప్రాబబిలిటీ ఆఫ్ దిస్ పర్టికులర్ ఈవెంట్ ఎంత చెప్పండి? 3 వచ్చినా పర్వాలా, 4 వచ్చినా పర్వాలేదు, నాకు 3, 4 మాత్రం నాకు ఫేసెస్ మీద కనిపించాలి. నాకు కావాల్సింది ఎన్నిసార్లు కుదురుద్ది చెప్పండి ఫస్ట్? 3 వచ్చేసరికి 1/6 వస్తుంది. 4 కూడా 1/6 మళ్ళీ మిమ్మల్ని. నాకు 3, 4 రావాలి, నాకు ఏ డై మీద ఏదొచ్చినా పర్వాలేదు. 3, 4 ఎన్నిసార్లు వస్తుంది? ఎన్ని కాంబినేషన్ లో వస్తుంది? 3, 4, 4, 3 రెండే కాంబినేషన్ లో వస్తుంది కదా. అంటే ఇప్పుడు ఒక డై మీద ఏది రావచ్చు? 3 అయినా రావచ్చు, 4 అయినా 4 రావచ్చు. అయినా రావచ్చు. ఇంకొకసారి ఈ డై మీద 4 వచ్చి ఈ డై మీద 3 రావచ్చు. టోటల్ గా ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి? 2 పాసిబిలిటీస్. 2 పాసిబిలిటీస్. మొత్తం ఎన్ని ఈవెంట్స్ లో కలిపి మొత్తం శాంపిల్ స్పేస్ ఎంత? 36. 1/18. ఎందుకు ఇంత కన్ఫ్యూజ్ అవుతారు?
సరే ఆగండి, ఇంకోటి చెబుతాను నేను, ఆగండి. డై మీద నాకు <<3> ఒక డై మీద, <4 ఇంకొక డై మీద. ఇప్పుడు నాకు ప్రాబిలిటీ చెప్పండి. It is 1, 2, 3, 3 by 1, 2, 3. దీని మీద దీని ప్రాబిలిటీ ఎంత? దీని ప్రాబిలిటీ ఎంత? టోటల్ గా ఎంత? క్లియరా? అందరికి అర్థమైందండి? Okay. హలో. యా వశిష్ట అర్థమైంది. సరే, ఇంకో క్వశ్చన్ అడుగుతాను నేను. నా దగ్గర ఒక డై ఉంది, ఒక కాయిన్ ఉంది. నేను ఏం ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అంటే 3, హెడ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. ప్రాబిలిటీ ఎంత? 3 by 12. ఎంత? 3 by 12. అంతే 3 పట్టడానికి 0.25% ఉంటుంది. హెడ్, డై మీద 3 రావాలి. ఎంత ప్రాబిలిటీ? ఎంత ప్రాబిలిటీ? 1/6. 1/6. దాని మీద 1/2. అప్పుడు ఎంత? 2 by 1/12 1/12. Oh, sorry. basics. కానీ దాని మీద ఓకే, సరే సరే, ఓకే అండి. మీ టైం నేను ఎక్కువ వేస్ట్ చేయను, కానీ మీకు ఎక్సర్సైజెస్ కనిపించినాయి అసలు ప్రాబిలిటీ మీద బేసిక్ గా? కనిపించలేదా? కనిపించినాయి. అనవసరంగా మీ మొబైల్ కనిపించింది. మీ కాన్ఫిడెన్స్ అందరినీ దెబ్బతీయడం ఎందుకులే, కానీ ఆగండి, నేను ఎక్సర్సైజ్ చెప్తాను, ఎక్సర్సైజ్ చేయండి. నాకు టైం తిరిగి ఇచ్చేస్తాను. ఖాన్ అకాడమీలో ప్రాబిలిటీకి సంబంధించి మల్టిపుల్ క్వశ్చన్స్ ఉన్నాయి. అందరూ వాటిని చూడండి. 1 గంట కూర్చుని కంప్లీట్ చేయండి దాన్ని. ఎవరికన్నా ప్రాబబిలిటీ డెఫినేషన్ అర్థం కాకపోతే ఒకసారి అడగండి నన్ను. శంకర్, మీకు ప్రాబబిలిటీ డెఫినేషన్ క్లియరా? శంకర్, ఓకే, రిప్లై ఇట్ ఇన్ గ్రూప్. ప్రాబబిలిటీ డెఫినేషన్ అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సరే, ఈవెంట్ అంటే అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? శాంపిల్ స్పేస్ అంటే అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అంటే అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మ్యూచువల్లీ నాట్ ఎక్స్క్లూజివ్ అంటే అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నాకు నాట్ ఎక్స్క్లూజివ్ అనేది కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. మిగతా టాపిక్స్ అన్ని ఓకే, అర్థమైంది. అంటే నాకు చెప్పడం ఎక్స్ప్రెషన్ రావట్లేదు వశిష్ట, నాకు అదే వచ్చిన ప్రాబ్లం అవుతుంది. ఇందాక మీరు అన్నారు కదా ప్రాబిలిటీ 1 అని చెప్పని, అది 1/6 అని చెప్పాలి కాబట్టి, సో ఆ డిఫికల్టీ వస్తుంది తప్పితే కాన్సెప్ట్స్ అర్థమవుతున్నాయి, నాకు ప్రాక్టీస్ కూడా చేస్తున్నాను, కాకపోతే నా ఎక్స్ప్రెషన్ చేయడమే రావట్లేదు. శ్రీకాంత్, గుర్తుపెట్టుకో, నీ దగ్గర ఒక స్కిల్ ఉన్నా కానీ ఆ స్కిల్ ని ఎగ్జాగరేట్ చేసి నువ్వు ప్రజెంట్ చేయలేకపోతే ఇంటర్వ్యూయర్ ఇంప్రెస్ అవ్వడు. ఇప్పుడు నీకు తెలుసు కదా, మార్కెటింగ్ చేసుకుంటాం రావాలి కార్పొరేట్ లో. ఇప్పుడు నాకు అది పెద్ద డిఫిషియట్ అనుకోండి. సో నాకు మినిమం లెవెల్ ఉంది, మరి ఎక్సలెంట్ గా మార్కెటింగ్ చేసుకునే క్యాపబిలిటీ లేదు. సో ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మీకు కొంచెం తెలిసినా కానీ ఆ కొంచెం ఎదుటి వాళ్ళకి బాగా క్లారిటీగా చెప్పగలిగేటట్టుగా మీరు ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు ఎవడో మిమ్మల్ని ఓకే. అడిగినప్పుడే చెబుతానని కాకుండా, ఓకే సరే, మోహన్ ప్రాబిలిటీ అంటే ఏంటి అడిగాడు, నేనేం చెప్పగలను?
అని చెప్పి నువ్వు చెప్పిన ఆన్సర్ని నువ్వే కంపేర్ చేసుకోవాలి. ఇప్పుడు నీ దగ్గర ఆ ల్యాగ్ ఉంది అనుకున్నప్పుడు ఆ ల్యాగ్ నువ్వు ఫిక్స్ చేయడానికి వర్క్ చేయాలి. ఓకే ఓకే ఓకే. ఓకే. మ్యూచువల్లీ నాట్ ఎక్స్క్లూజివ్ అంటే ఏంటంటే చెప్తున్నాను చూడండి. ఇప్పుడు మెయిల్, ఓకే, ఫీమేల్, మెయిల్ ఫీమేల్, ఎంప్లాయిడ్ అన్ఎంప్లాయిడ్, ఏమైనా రూల్ ఉందా? అందరూ చదువుకున్న వాళ్ళే, అందరూ ఎడ్యుకేటెడ్, అందరూ ఎడ్యుకేటెడ్. ఇప్పుడు మెయిల్ అయిన వాళ్ళు ఎంప్లాయీస్ అవ్వచ్చు, అన్ఎంప్లాయీస్ కూడా అవ్వచ్చు. ఫిమేల్ అయిన వాళ్ళు ఎంప్లాయీస్ అవ్వచ్చు, అన్ఎంప్లాయీస్ కూడా అవ్వచ్చు. ఇక్కడ ఒకడే రెండు అవుతున్నాడు కదా, ఒక కేటగిరీని రెండు అవుతున్నారు కదా. అబ్జర్వ్ చేయండి. మెయిల్ ఎంప్లాయిడ్, మెయిల్ ఎంప్లాయిడ్, మెయిల్ అన్ఎంప్లాయిడ్, మెయిల్ సారీ ఫీమేల్ ఎంప్లాయిడ్, ఫీమేల్ అన్ఎంప్లాయిడ్. ఇక్కడ నేను మీకు ఇంకా ఆల్రెడీ ఈ కాన్సెప్ట్ ని మనము ఫంక్షన్స్ చెప్పినప్పుడు డిస్కస్ చేసాం. ఇది ఏ, ఇది బి అనుకుంటే వీళ్ళు ఎడ్యుకేటెడ్ ఎంప్లాయీస్, వీళ్ళు అన్ఎడ్యుకేటెడ్ ఎంప్లాయీస్, అన్ఎడ్యుకేటెడ్ ఎంప్లాయీస్. ఈ కామన్ స్పేస్ ఏమవుద్ది? ఓకే, ఇది ప్రాపర్ ఎగ్జాంపుల్ కాదు, వదిలేసాను, నాకు చెప్తాను. ఓకే రైట్. వీళ్ళు చదువుకున్న వాళ్ళు అందరూ, వీళ్ళు ప్లేయర్స్, వీళ్ళిద్దరు ఈ ఎడ్యుకేషన్ లో ఉన్న వాళ్ళు, వీళ్ళందరూ ప్లేయర్స్. వీళ్ళెవరు? ఎడ్యుకేటెడ్ అండ్ ప్లేయర్స్ బోత్. ఆ, ఇది మ్యూచువల్ ఎక్స్క్లూజివ్. అర్థమైందా? ఓకే, అర్థమైంది. ఇది మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్. నాట్ ఎక్స్క్లూజివ్. మ్యూచువల్లీ ఓకే, ఎక్స్క్లూజివ్ అంటే ఎడ్యుకేటెడ్ ప్లేయర్స్ అనేవాళ్ళు ఇద్దరు కలిపి ఉన్నోళ్ళు నాట్ ఎక్స్క్లూజివ్. ఇద్దరు కలుపుకున్న వాళ్ళు అంటే చదువుకున్నారు, అట్లాగే గేమ్స్ కూడా ఆడుతున్నారు. ప్లేయర్స్. ఓకే. ఓకే, ఇప్పుడు వీళ్ళు ఎడ్యుకేటెడ్, వీళ్ళు ప్లేయర్స్, వీళ్ళిద్దరికి లేదు, సంబంధం ఏమైనా ఉందా? ఏం లేదు. ఎడ్యుకేటెడ్ అని చెప్పాలి అంటే వాళ్ళు ప్లేయర్స్ కాదని చెప్పేయచ్చు, ప్లేయర్స్ అని ప్లేయర్స్. చెప్పామంటే వాళ్ళు ఎడ్యుకేటెడ్ కాదని చెప్పొచ్చు. ఓకే ఇది ఓకే. ఎక్స్క్లూజివ్ కండిషన్. క్లియర్? యా ఓకే. క్లియర్ వశిష్ట. వంశీ, వంశీ ఆర్ దేర్? Yeah, as well, clear. ప్రాబిలిటీ, శాంపిల్ స్పేస్, ఈవెంట్, ఎక్స్పెరిమెంట్, పోస్టీరియర్ ప్రాబబిలిటీ, ప్రియర్ ప్రాబబిలిటీ, మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్, మ్యూచువల్లీ నాట్ ఎక్స్క్లూజివ్, డిపెండెంట్, ఇండిపెండెంట్. అర్థమైనయా వంశీ? హలో. ఏం వంశీ, స్లైడ్స్ లో ఉన్నావా? అవును వస్తా, ఇక్కడ కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంటే పక్కకు వచ్చాను. ఓకే ఓకే, రైట్ రైట్ రైట్, నో ప్రాబ్లం. ఓకే రైట్. సో ఒక్కసారి మీరు ఏం చేస్తారంటే, మీకు సాధ్యమైనంత వరకు మీకు ఫ్రీగా ఖాన్ అకాడమీలో దొరుకుతాయి. ఒకసారి ఇప్పుడు ఒక 1 hour టైం స్పెండ్ చేయండి. నేను చెప్తున్నాను కదా, ప్రాబబిలిటీ ఇస్ ద హార్ట్ ఆఫ్ కాన్సెప్ట్. మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకూడదు. మీరు ప్రాక్టీస్ చేస్తే కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు ఏ దొరికినా కానీ పర్వాలా, 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్, 11th క్లాస్, 12th క్లాస్లో ఉన్న మీకు అర్థమైన క్వశ్చన్స్ మీరు చేయండి. ఒకవేళ ఆ క్వశ్చన్ మీకు అర్థం కాకపోతే సొల్యూషన్ చూడండి, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకనంటే నేను ఇక్కడ చెప్పడానికి మీరు ఈ కాన్సెప్ట్ ని తరువుగా బ్రెయిన్ లోకి ఎక్కించుకోవాలి మీరు. నేను ఆల్రెడీ క్లియర్ గా చెప్పేశా, కానీ ఆ కాన్సెప్ట్ ని మీరు బయటికి చెప్పలేకపోవడానికి కారణం ఏంటంటే ల్యాక్ ఆఫ్ ప్రాక్టీస్. ఇప్పుడు దయచేసి మీరు కూర్చుని ఒక 1 hour దీని మీద టైం స్పెండ్ చేసి ఆ తర్వాత లేకండి. మీరు రేపొద్దున క్లాస్కి ఈజీ అవుతుంది మీకు. ఓకేనా? క్లియర్? ఎందుకంటే యా మనం ఓకే. ఇక్కడ మీరు 2 ఈవెంట్లకే కన్ఫ్యూజ్ అయితే మనకి జాయింట్ ప్రాబిలిటీ ఉంటుంది, మార్జినల్ ప్రాబిలిటీ ఉంటుంది, కంటింజెన్సీ టేబుల్ అంటాం మనం. కంటింజెన్సీ టేబుల్ కాన్సెప్ట్ కొంచెం కన్ఫ్యూజన్ గానే ఉంటది. కంటింజెన్సీ టేబుల్ కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ కొంచెం
డిఫికల్ట్ కాన్సెప్ట్స్ అన్నమాట అర్థం చేసుకుంటానికి. ఈ ఎప్పుడు మనకి ఈజీగా అర్థమవుతాయి, నిద్రలో లేచి చెప్పినా కానీ మనం క్లారిటీకి ఎప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయగలము అంటే ప్రాబబిలిటీని రూట్ లెవెల్లో అర్థం చేసుకున్నప్పుడు. రూట్ లెవెల్లో అంటే నేను ఫార్ములా గుర్తుపెట్టుకోమట్లా, నేను మీకు ప్రతిదీ ఫార్ములా చెప్పాను, నార్మల్ గా ఎట్లా చేస్తారో కూడా చెప్పాను. ఇప్పుడు నేను మీకు ప్రాబబిలిటీ ఆఫ్ 1 అండ్ 2 డై 1 మీద డై 2 మీద అనేది మీకు ఫార్ములా చెప్పానే మీకు. అట్లాగే నార్మల్ గా మీకు ఎట్లా కనుక్కోవాలో కూడా తెలుసుగా. ఫార్ములా సంగతి వదిలేస్తే కాన్సెప్ట్ ఏంటి, ఏం జరుగుతుందనేది తెలుసుగా మీకు. డై 1 మీద 1 రావాలి వన్ అంటే రావాలంటే 1, ఒకటి డై బై 2 మీద 2 రావాలి. ఓకే, 1 2 ఇటువంటి కండిషన్స్ ఎన్ని జరుగుతాయి? 1 1 అట్లా 1 6 వరకు, 2 1 అట్లా 2 6 వరకు, 3 1 అట్లా 3 6 వరకు, అట్లా 1 2 వచ్చే కండిషన్ లో ఒకటి జరుగుతుంది. టోటల్ గా ఎన్ని శాంపుల్ స్పేసెస్? 36. ఇక్కడ 1/6 1/6 36, 1/36. ఈ కాన్సెప్ట్ నేను మీకు చెప్పేశాను, కానీ మీరు ప్రాక్టీస్ చేయడం అనేది ల్యాక్ లో ఉంది. మీరు ఒకసారి ఎట్టి పరిస్థితుల్లోనూ మినిమం 30 to 45 మినిట్స్ ఇప్పుడు మీరు కూర్చొని చెయ్యండి, లేకపోతే రేపు పొద్దున చెప్పే కాన్సెప్ట్ మీకు అర్థం కాదు. ఎందుకంటే నేను చెప్పడానికి లేదు, మీరు ప్రాక్టీస్ చేయడమే రిమైనింగ్. ఈ కాన్సెప్ట్ ని బుర్రకెక్కించుకొని మీ ఎగ్జాంపుల్ ని మీరే క్రియేట్ చేసుకోండి, మీ ఎగ్జాంపుల్ ని మీరు సాల్వ్ చేయండి. నేను చెప్పాల్సిన ఎగ్జాంపుల్స్ తో చెప్పాను నేను మీకు, దాన్ని బుర్రలోకి ఎక్కించుకోండి. కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది కాన్సెప్ట్, కానీ మీరు మీకు తగినట్టు ఒక్కొక్కరికి ఒక్కొక్క దాన్ని అసోసియేట్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. దాన్ని బట్టి మీరు చేసుకోండి. ఓకే ఓకే, నేను మీ టైం ఎక్కువ తిన్నాను, కానీ ఒక హాఫ్ అన్ అవర్ అయితే కూర్చుని తర్వాత మీ వీకెండ్ పనులకి మీరు ఓకే వశిష్ఠ. ఎస్, రేపొద్దున క్లాస్ ఉంది సాయం. బాయ్. అదే రేపు ఈవినింగే కదా. రేపు ఈవినింగ్. ఓకే పొద్దునంటే ఓహో పొద్దున అనుకుంటున్నారా? కాదు కాదు, ఈవినింగ్. ఓకే ఓకే సరే.